టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసాంతర్గతంగా శుక్రవార విశేషతత్వాన్ని తెలుసుకునేటువంటి విధానంలో 4వ శుక్రవారానికి చేరుకున్నాం. పోయిన వారం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళికి సంబంధించినటువంటి అర్థాలను తెలుసుకుంటూ అదితించ దితిం దీప్తాం, అదితి దితి అనేటువంటి 2 నామాలకి సంబంధించినటువంటి విశేషార్థాలు తెలుసుకున్నాం. ఇవాల్టి నామం దీప్తాయే నమః, అంటే మిక్కిలి ప్రకాశంతో ఉండేటువంటి తల్లి, అంటే ప్రకాశించేటువంటి ప్రతి వస్తువు అమ్మవారి స్వరూపమే. అది మొట్టమొదటిగా గ్రహించాల్సినటువంటి విషయం. అలా ప్రకాశిస్తున్నటువంటి స్వరూపమే అన్నింటి యందు, ఇలా ప్రకాశిస్తున్నటువంటి జీవులందరి యందు, ప్రకాశిస్తున్నటువంటి జగత్తులన్నింటి యందు, ప్రకాశిస్తున్నటువంటి మనో చైతన్యాలన్నింటి యందు ఇంకా విశేషమైనటువంటి ప్రకాశం కలిగి ఉన్నటువంటి స్వరూపమే తానుగా ఉండేటువంటి స్వరూపం. అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విధానాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత వసుధాయే నమః, అంటే భూమి రూపంలో కూడా తానే ఉంటుంది. వసుధగా జగత్తులో ఉండేటువంటి జీవులందరినీ తన మీద ఉంచుకుని, తను లేకపోతే జగత్తు లేదు. ఇప్పుడు అడుగు వేసాం, లోపలికి కుంగిపోతుంది. ఏ అడుగు వేస్తే ఎవరికి వాళ్ళ లోపలికి భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా జగత్తులో ఉండగలిగినటువంటి చైతన్యం ఏముంది? ఇంకా ఏమీ లేదు. అంటే ఇంతమంది నిలబడుతున్నాం, ఇన్ని వ్యవహారాలు చేస్తున్నామంటే అసలు కారణం ఇంత ఆహారం ఇంతమందికి సరిపడా భూమిలోంచి పైకి వస్తుంది అంటే అమ్మ యొక్క అనుగ్రహమే. కనుక పంట పండుతోందన్నా జీవుడు ఆ పంటని అనుభవిస్తున్నాడన్నటువంటి జీవుడు అసలు ఉన్నాడన్నా వీటన్నింటికీ మూల కారణం వసుధయే. కనుక ఆ వసుధ అంటే భూమి రూపంలో ఉండి జగత్తుని ఉద్ధరించేటువంటి తల్లి, ఆ తల్లి ఆవిడే లక్ష్మీదేవి అనేటువంటి భావం. అటువంటి వసుధ అనేటువంటి స్వరూపానికి నమస్కరించుకుంటూ వసుధారుణ్యై, ఈ భూమి తానే ఉంది, ఈ భూమి నుంచి వచ్చినటువంటి బంగారము కూడా తానే ఉంది. అటువంటి బంగారు ఆభరణాలచే నిత్యము అలంకృతమయ్యేటువంటి తల్లిగా కూడా తానే దర్శనమిస్తూ ఉంది జగత్తుకి. అటువంటి బంగారు ఆభరణాలతో, బంగారు వన్నెతో, బంగారమయమైనటువంటి భూమి నుంచి పుట్టినటువంటి తల్లి గనక వసుధారిణ్యై నమో నమః అనేటువంటి నామంతో చెప్తూ ఉన్నారు. అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ముందుకు వెళ్తే కమలాయై నమః. కమలాయ నమః అంటే మృదువైనటువంటి లక్షణాలు, సాత్వికమైనటువంటి లక్షణాలు, చాలా సుకుమార అయినటువంటి స్వరూపము కలిగి ఉన్నటువంటిది, లావణ్యభరితమైనటువంటి స్వరూపాన్ని అలంకృతం చేసుకుని ఉన్నటువంటిది. అటువంటి తల్లికి నమస్సులు. సుకుమారమైనటువంటి విషయాలు ఎక్కడ చూసినా, పువ్వులు అందుకే సుకుమారంగా ఉంటాయి, అవన్నీ లక్ష్మీ స్వరూపాలు. అలాగే ధనం, మనం చేత్తో చక్క నాణాలు కానీ కాగితాలు కానీ మొదటిసారి ఇలా ప్రింట్ అయి రాగానే చూడండి ఎంత సుకుమారంగా ఉంటాయి, అవన్నీ లక్ష్మీతత్వం. అంతే కొత్త నాణాలని, కొత్త నోట్లని తీసుకొచ్చి అమ్మవారి పూజలో పెడుతూ ఉంటారు చాలామంది. కనుక అతి సుకుమారమైనటువంటి పరిస్థితి ఈ జగత్తులో ఎక్కడ ఏ స్వరూపంగా మనకి దర్శనం ఇచ్చినా ఆకులు అప్పుడే ఉద్భవిస్తున్నాయి, సుకుమారంగా ఉంటాయి. పిల్లలు పుట్టారు సుకుమారంగా, అసలు ఆ పాదాలు అప్పుడే పుట్టినటువంటి పిల్లల పాదాలు చూడండి, 1 సంవత్సరం లోపల పిల్లల పాదాలు చూడండి ఎంత సౌకుమార్యంగా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడల్లా కూడా వాటన్నింటి యందు ఉండేటువంటి స్వరూపం ఏమిటి అంటే లక్ష్మీతత్వమే. చక్కటి బట్టలు, మెత్తగా ఉండేటువంటి బట్టలు, శరీరానికి ఏమాత్రం బాధ కలిగించేటువంటివి, తాళ్లతో ఏమాత్రం ఇబ్బంది పెట్టినటువంటివి, మెత్తగా ఉండేటువంటివి, ఇవన్నీ కూడా సౌకుమార్యతని కలిగి ఉంటాయి. అటువంటి సౌకుమార్యత లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి స్వరూపము లక్ష్మీతత్వంగా చెబుతూ ఉంటారు. కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ కాంతాయే నమః అన్నారు. అంటే అర్థం మనస్సుని హరించేటువంటి లక్షణం ఉన్నటువంటి స్వరూపము. ఏది చూస్తే అబ్బా మనస్సు దీని మీద నుంచి ఇంకా రావట్లేదు, ఇది చూడంగానే నా మనస్సు దానికి అతుక్కుపోయింది అంటూ ఉంటాం. అబ్బా అసలు దీన్ని చూసి ఇంకా ప్రపంచంలో ఇంకేం గుర్తు రావట్లేదు అంటాం. ఈ రుచితో అసలు స్వర్గం బెత్తడే అంటాం. కనుక ఒక రుచిలో కానీ, ఒక దృశ్యంలో కానీ, ఒక చేతలో కానీ, ఒక ఆనందంలో కానీ మనస్సుని హరించి మరల ఆ మనస్సుని తన దగ్గర ఉంచుకుంటూనే లగ్నం చేసేటువంటి స్థితి దాకా తీసుకొచ్చి జీవులందరిచే ఆ హరింపబడేటువంటి గుణం ద్వారా తపస్సుగా విధానాన్ని మార్చగలిగేటువంటి స్వరూపమే లక్ష్మీతత్వం. అంటే మనస్సు చిన్న చిన్న విషయాల వైపుకి రమించినంతకాలం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఆరాటపడుతూ ఉంది. ఈ ఆరాటాన్ని శమింపచేసి చివరికి హరించగలగడం ఎంత దాకా, ఇంకా తన వైపుకి మనస్సు లాక్కుని మళ్ళీ జీవుడి యొక్క మనస్సు లౌకికమైనటువంటి విషయాల వైపు, జగత్తు వైపు తిరగకుండా హరించగలిగేటంత తత్వం కూడా ఈవిడికే ఉంటుంది. అటువంటి తత్వంలో జీవుడి యొక్క సాధనా మార్గాన్ని నిర్దేశించేటువంటి తల్లి కనుక లక్ష్మి. లక్ష్యాన్ని సిద్ధింపచేసేది, నిర్ధారించేది, ఈ 2 కూడా ఆవిడే. కనుక అటువంటి స్వరూపం ఎలాంటి స్వరూపము అంటే జీవులందరి యొక్క మనస్సుని హరించేటువంటి తత్వంట. అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విశేష అర్థాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. తర్వాత కామాక్షి నమః అన్నారు. అంటే భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి స్వరూపం కామాక్షి. కామములన్నింటినీ కూడా తెలుసుకుని దర్శించి వాటిని చక్కగా జీవులకి అనుగ్రహించేటట్లుగా
మనందరికీ కూడా తన చూపు ద్వారా అనుగ్రహ వర్షాన్ని కురిపించేటువంటి తల్లి, మరల ఇటువంటి కామాలు మనలో వృద్ధి కాకుండా కూడా అణచగలిగేటువంటి తల్లి. 2 రకాల అర్థాలు చెప్తారు. కనుక కామాక్షి అంటే కామకోటి కామాక్షి అంటే మనకున్నటువంటి కామములన్నింటికీ అడ్డగీత వేసేది ఆవిడే. ఆ వచ్చినటువంటి కోరికలను తీర్చుకోగలిగేటువంటి విభూతిని మనం ఎందుకు పెంచి మనము ఆ కోరికలను తీర్చుకోగలిగేటువంటి ప్రజ్ఞని పొందడం కూడా ఆవిడ యొక్క అనుగ్రహమే. ఆ రెండింటి రకాలుగా కూడా ఆవిడే ఉండి మన యొక్క సకలమైనటువంటి కోరికల్ని తీరుస్తుంది. కనుక కామాక్షి అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి కామాక్షి స్వరూపానికి నమస్కరించుకుంటే క్రోధ సంభవాయే నమో నమః అని అన్నారు. క్రోధ సంభవాయ అంటే కోపాన్ని పుట్టించేటువంటి లక్షణం. దేని మీద కోపం రావాలి? ధర్మమునకు నిజంగా ఏదన్నా ఇబ్బంది కలిగినటువంటి రోజు, ధర్మము యందు ఎవరైనా వేరే జాతి వాడు వచ్చి యుద్ధం చేస్తున్నటువంటి సందర్భం వచ్చినటువంటి రోజు, అలాగే మన సనాతన ధర్మం కించ అనుభవించేటువంటి రోజు వస్తే, లేదు సకలమైనటువంటి శక్తులను మనకి ఇచ్చినటువంటి దేవతామూర్తుల యందు ఎవరైనా అపరాధం చేసినట్లయితే, దాంతోపాటు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులను ఎవరైనా అవమానించినట్లయితే, మన సోదరీమణులను ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే, స్త్రీ పట్ల దురహంకారంగా ప్రవర్తించినట్లయితే, పిల్లల పట్ల ఎవరైనా ఒక మృగ్య లక్షణాలను ప్రవర్తింపచేసినట్లయితే, అక్కడ కోపం రాకపోతే చాలా తప్పు, అధర్మం అని చెప్తుంది శాస్త్రం. కనుక కోపం ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలో అక్కడ రావాలి, ఎక్కడెక్కడ రావాలో ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాయి. కనుక అటువంటి విషయాలు విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు క్రోధముగా తానే మన యందు వచ్చి ఆ క్రోధము వలన జరిగేటువంటి ఏదైతే ఆటవిక ప్రవృత్తి ఉందో దాన్ని నివారింపగలిగేటంత శక్తిని మన యందు పూనికగా ఉంచేటువంటి తల్లి కనుక క్రోధము కూడా ఆవిడ స్వరూపమే అని చెప్తున్నారు. కనుక క్రోధం రావాలి, ఎప్పుడు రావాలో తెలుసుకోవాలి. అనవసరమైన విషయాల్లో కోపం రాకూడదు. ఆ కోపం రాకూడదన్న అమ్మవారి అనుగ్రహమే, ఇక్కడ కోపం రావాలన్న అమ్మవారి అనుగ్రహమే. ఈ 2 రకాలుగా మనందరినీ కూడా ఉద్ధరించి ధర్మాన్ని నిలబెట్టగలిగేటంత స్థాయిలో మనందరినీ కూడా నించోపెట్టేటువంటి తల్లి కనుక ఆవిడ క్రోధ సంభవాయే నమో నమః అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది. దాంతోపాటు తర్వాత అనుగ్రహప్రదాయి, తనని నమ్మినటువంటి వారిని అనుగ్రహించేటువంటి స్వరూపం. నువ్వు నమ్మితే చాలు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి లక్ష్మీదేవి అని చెప్తున్నారు. అలాగే బుద్ధ్యై నమః, బుద్ధి రూపంగా ఉంటుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమః. ఏది మంచి, ఏది చెడు, ఏది నాకు అవసరం, ఏది నాకు అనవసరం, ఏది చేస్తే దీనివల్ల నేను, నా కుటుంబ సభ్యులు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటాం, ఏది చేయడం వల్ల నేను ఒక్కడే సుఖంగా ఉంటాను, ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటిది జీవులందరిలో కూడా తప్పనిసరిగా ఉండవలసినటువంటి విద్య. అటువంటి విద్యకి సంకేతముగా తానే మనందరిలో ఉంటూ మన బుద్ధిని వికసింపచేసేటువంటి తల్లి కనుక బుద్ధ్యై నమః. ఆ బుద్ధి రూపంలో ఉంటూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంట. అనఘాయే నమః, ఏమాత్రము అనఘాయే నమః అంటే అర్థం ఏమిటి అంటే, ఏమాత్రము అసలు పాప చింతన కానీ, పాపాన్ని చేయాలనేటువంటి ఆలోచన కానీ, అసలు ఇది పాపము అని తెలుసుకునేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కానీ, అసలు ఆ పాపం అనేటువంటి విధానం ఏది కూడా తను ఎందుకు కలిగి ఉండనటువంటి తల్లి. ఇప్పుడు మనకి ఏదైనా అటువంటి ఆలోచనలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ నామాలని తలుచుకోవడం వల్ల మనలో అటువంటి దురితమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు, తత్వపరంగా నిజంగా ఆలోచించాలంటే సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి 3 ఆలోచనలు జీవులకు వస్తూ ఉంటాయి. అందులో రాజసిక, తామసిక ఆలోచనలను నిజంగా నివారిస్తూ సాత్వికమైనటువంటి స్వరూపంగా మన యందు ఉంటే అటువంటి ఆలోచనలే మనలో కలిగేటట్లుగా చేసేటువంటి స్వరూపం కనుక అమ్మవారిని అనఘాయే అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటాం. అటువంటి స్వరూపానికి నమస్కరించుకుంటే హరివల్లభాయే నమః అంటే మహావిష్ణువుకి భార్యగా ఉన్నటువంటి తల్లికి నమస్సులు. మహావిష్ణువుకి భార్యగా కాకుండా జగత్తునంతటికీ కూడా మహావిష్ణువు స్థితికారుడుగా నిజంగా ముందుకు నడిపిస్తూ ఉంటే, ఆ నడుస్తున్నటువంటి స్థితి కారణమైనటువంటి జగత్తుకంతటికి ఐశ్వర్యస్వరూపునిగా తానే ఉంటూ ఈ ఐశ్వర్యం చేత ఈ స్థితి కారణమైనటువంటి జగత్తంతా కూడా శోభాయమానంగా వెలుగొందేలా చేసేటువంటి తల్లి కనుక ఆవిడ హరివల్లభాయే నమో నమః అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది. తర్వాత అశోకాయే నమః అంటే తనకంటూ తాను ఏ శోకము లేనటువంటిది, అందులో డౌట్ లేదు. అలాగే తనని కొలిచినటువంటి వారికి శోకమును దూరం చేసేటువంటి తల్లి అశోకాయే నమో నమః. తర్వాత అమృతాయే నమః అంటే అమృతం వల్ల స్వచ్ఛంగా ఉండేటువంటిది, అమృతం తీసుకోవడం వల్ల కలిగేటువంటిది ఏమిటి? శాశ్వతత్వము. అటువంటి శాశ్వతత్వాన్ని జీవులందరికీ తన నామము తీసుకోవడం వల్ల, నోటితో అనడం వల్ల, ఉచ్చరించడం వల్ల ద్వారా అంతటి శాశ్వతత్వాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అమృతాయే నమో నమః అనేటువంటి నామం. అలాగే దీప్తాయే నమః అన్నారు. దీప్తాయే నమః అంటే వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుందట. ఆ తల్లి నామాన్ని నిత్యము స్మరించినటువంటి వారి యొక్క ముఖమండలంలోంచి తేజోస్వరూపంగా బయటికి మొత్తం జగత్తునంతటికీ కూడా ఆ తేజస్సుని తెలుసుకునేటంత స్థాయిలో తాను మన యందు ఉంటూ
తేజోస్వరూపంగా వృద్ధి చెందుతూ ఉండేటువంటి తల్లి. కనుక ఆవిడ ఎలా ఉంటుంది? వెలిగిపోతూ కనిపించేటువంటి స్వరూపము. అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తున్నారు. లోకశోక వినాశిన్యే నమః. లోకజనుల యొక్క శోకాలన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి తల్లి ఈ తల్లి. అటువంటి తల్లి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? జగత్తంతా ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందం ఎలాంటి ఆనందం? శాశ్వత ఆనందం. చిన్న చిన్న క్షణికానందాలకి లోబడేటువంటి ఆనందాలు కావు. కనుక అటువంటి శాశ్వత ఆనందాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అమ్మవారు లోకశోక వినాశిని. అటువంటి స్వరూపానికి నమస్కరించుకుంటే కరుణాయే నమః అన్నారు. అంటే మిక్కిలి జాలి కలిగినటువంటి. జాలి అంటే అర్థం ఏమిటి? వీడు మంచి చేశాడా చేయలేదా, ఎంతవరకు వీడు చేసినటువంటి పుణ్యం వీడికి అక్కడికి వస్తుంది అనేటువంటి లెక్కలు ఎన్ని ఉన్నా నిజంగా కోరవలసిన దాన్ని కోరవలసినటువంటి రీతిలో నిజంగా సర్వస్వ శరణాగతి వేడి కనుక అమ్మవారి ముందు ప్రణిపాతం చేసినట్లయితే, అడగవలసిన విధానంలో కనుక శ్రద్ధగా అడిగినట్లయితే ఇవ్వనటువంటిది ఏమీ లేకుండా సకలము ఇవ్వగలిగినటువంటి తల్లి. దానికి తార్కాణం కనకధారా స్తోత్రం. అవునా కదా? అటువంటి కనకధారని కురిపించినటువంటి తల్లి. అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటువంటి తల్లికి మిక్కిలి జాలిట. అటువంటి జాలి కలిగినటువంటి తల్లి కనుక కరుణాయే నమో నమః. లోకమాత్రే నమః అంటే లోకములన్నింటికి కూడా తానే తల్లిగా వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఆ తల్లికి నమస్సులు. అటువంటి తల్లి లేకపోతే జీవనం జరగడానికి అవకాశం లేదు. జీవనం జరగాలి అంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలగవలసిందే. దాంతోపాటు పద్మప్రియాయ నమః అంటే పద్మ అనేటువంటి పేరున్నటువంటి నిధి తన యొక్క కోశాగారంలో నిత్యము ఉంచుకునేటువంటి స్వరూపం. అమ్మవారు చూడండి, మనం చిత్రపటాలు రకరకాల చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. 2 గజములు వచ్చి అమ్మవారి మీద అభిషేకం చేస్తూ ఉంటాయి. అమ్మవారి ముందర ఎక్కడైతే ఈ అభయముద్ర వరదముద్ర అనేటువంటి 2 ముద్రలు ఉంటాయో, ఈ వరద ముద్రలోంచి ఏదేదైతే ధనం రాలుతూ ఉంటుందో ఆ ధనాన్నంతా కూడా నింపుకున్నటువంటి కుండలతో అమ్మ యొక్క ప్రాంగణం అంతా నిండి ఉంటుందిట. అందులో ఒక కుండ పేరు పద్మ అనేటువంటి నిధి. ఆ పద్మ అనేటువంటి నిధిని కలిగి ఉన్నటువంటి తల్లి గనక, అటువంటి నిధి యందు నిత్యము ప్రేమను కలిగి ఉండేటువంటి తల్లి గనక ఆ పద్మము ఎలాంటిదిట? జగత్తులో ఉండేటువంటి జీవులకి ఎవరికైతే ఈ పద్మనిధి అనేటువంటి నిధిని అమ్మవారు అనుగ్రహిస్తుందో వారికి అహంకారము కలగడానికి వీలు లేకుండా ఉండగలిగేటంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుందట. కనుక అమ్మ అనుగ్రహించేటువంటి ఐశ్వర్యం వలన అహంకారం కలగడానికి అవకాశం లేదు. అటువంటి అహంకారము లేనటువంటి స్థితి యందు, అటువంటి అహంకారము లేనటువంటి స్థితి అనుభవించేటువంటి జీవులను, అలాగే అటువంటి అహంకారాన్ని రహితము చేసేటువంటి ఐశ్వర్యాన్ని, ఈ రెండింటినీ ప్రీతిగా చూసేటువంటి తల్లి కనుక పద్మప్రియాయే నమో నమః అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది. ఆవిడ పద్మహస్త అని చెప్తున్నారు. పద్మహస్త అంటే హస్తములను పద్మాకారపు రేఖలు ఉన్నటువంటి తల్లి. హస్తముల యందు పద్మాకారపు రేఖలు ఉంటాయట. అలాగే ఆ పద్మముల వంటి చేతులు కలిగినటువంటి తల్లి. పద్మముల వంటి చేతులు అంటే అది ఎన్ని దళములుగా విచ్చుకున్న కొద్దీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత శోభాయమానంగా ఉంటుందో, ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుందో అటువంటి హస్తములు కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విధానాన్ని చెప్తున్నారు. అలాగే పద్మాక్షి నమః పద్మముల వంటి కనులు కలిగినటువంటి తల్లిట. ఆవిడ కనులు దృశాద్రాఘీయస్య ఎంత దూరమైనా చూడగలుగుతాయి. ఎంత దూరం చూసినా సరే చక్కగా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటూ ఉంటాయి. ఆ కళ్ళు ఎప్పుడు కూడా చక్కగా సన్నటి ఎరుపు జీరతో ఉంటూ ఉంటాయి. ఆ ఎరుపు జీరతో మొత్తం లోకాలన్నింటినీ చైతన్యవంతంగా చేస్తూ ఉండేటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. అటువంటి కనులకు నమస్సులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. పద్మసుందరియే నమః పద్మం ఆకారంలో ఉండి సౌందర్యవతిగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షింపచేసేటువంటి తల్లి కనుక పద్మసుందరియే నమః అనేటువంటి నామంతో పిలిచారు. పద్మోద్భవాయి అంటే పద్మము నుంచి ఉద్భవించినటువంటి తల్లి. క్షీరసాగర మదనంలోంచి ఆ మదనం గావిస్తూ ఉంటే సముద్రంలోంచి పుట్టిందిట. ఎలా పుట్టింది? సముద్రములో ఉండేటువంటి చాలా విశేషమైనటువంటి వంశంలో ఉన్నటువంటి ఆ పద్మం అనేటువంటిది విశేషంగా 100 రేకులతో 1000 రేకులతో కాదు 1,00,000 రేకులతో వికసించి ఉంటే ఆ 1,00,000 రేకుల మధ్యలో తాను లక్ష్మీ స్వరూపంగా అవతరించి ఉన్నదిట. కనుక అటువంటి పద్మమాకారంలో ఉండేటువంటి సౌందర్యవతి అయినటువంటి స్వరూపంగా అమ్మవారిని మనందరం కూడా భావిస్తూ ఉండాలి. పద్మోద్భవ పద్మము నుంచి పుట్టినటువంటి స్వరూపంగా భావిస్తూ ఉండాలి. పద్మనాభ ప్రియాయే నమో నమః శ్రీహరికి ప్రేమైనటువంటి సతిగా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా హరికి పక్కనే ఉంటుందిట. ఆవిడ అతి ప్రియముగా ఉంటుందిట. ఆ ప్రియమైనటువంటి సతిని నిత్యము ఆలింగనం చేసుకున్నటువంటి పతిని కనుక శ్రీహరిని కనుక ఎప్పుడు దర్శిస్తూ ఉన్నామంటే దానివల్ల మన సంసారాలన్నీ కూడా బాగుపడతాయి. ఎక్కడా కూడా వికారాలకి లోను కాకుండా అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ శివ గానము, ఆ నారాయణ గానం అనేటువంటి చేయగలిగేటువంటి అవకాశం మనందరికీ కూడా లభిస్తూ ఉంటుంది. తపస్సుగా జీవితాన్ని మలుచుకోగలిగేటువంటి అవకాశం ఇటువంటి వర్ణనలను మనస్సుతో భావించినప్పుడు కలుగుతూ ఉంటుంది. అటువంటి హరిప్రియాయే నమో నమః అనేటువంటి స్వరూపానికి నమస్సులు చెప్తూ తర్వాత నామని చెప్తున్నారు. రమాయే నమః ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపంట.
అటువంటి ఆనందాన్ని నిత్యము మనందరికీ కూడా అనుభవించేటువంటి యోగ్యతని కూడా ఇచ్చేటువంటి అమ్మవారు రమ అనేటువంటి నామంతో పిలువబడుతుంది. ఆవిడే పద్మమాలాధరాయే నమః అన్నాడు. పద్మమాలాధరాయ అంటే పద్మాల మాలని ధరించి ఉంటుందట. పద్మాల యొక్క మాలను నిత్యం ధరించడం వల్ల ఏం కలుగుతుంది? ఆ పద్మముల వంటి కనులు గలది, పద్మము వంటి దేహఛాయ కలిగి ఉన్నటువంటిది, పద్మముల వంటి కనులు కలిగి ఉన్నటువంటిది, అలాగే పద్మము యందు ఉద్భవించినటువంటిది, పద్మము యందు స్థిరముగా ఉండేటువంటిది, పద్మనిధి అనేటువంటి కోశాగారముతో నిండి ఉన్నటువంటిది. అలాగే ఆవిడ ఎలాంటిదిట? ఇటువంటి మాలలన్నీ, ఇటువంటి విశేషమైనటువంటి అలంకారాలన్నీ తన యందు కలిగి ఉన్నటువంటిది కనుక పద్మమాలను ధరించినటువంటిది అనేటువంటి భావం ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటువంటి తల్లికి నమస్సులు అందిస్తూ దేవ్యై నమః అన్నారు. అంటే పతివ్రతా లక్షణాలను విశేషంగా కలిగి ఉన్నటువంటి తల్లి. దేవ్యై నమః అంటే పతివ్రతా లక్షణాలు ఉన్నటువంటి ప్రతి స్త్రీ యొక్క పేరేమిటి? దేవి. దేవి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి దేవీ లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్వరూపం కనుక అమ్మవారు లక్ష్మీ నమః, దేవ్యై నమః అనేటువంటి నామంతో పిలువబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కరించుకుంటే ఆవిడే పద్మిన్యై నమః అంటే కొన్ని రకాల లక్షణాల వలన, ఆ లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ యొక్క దర్శనం వలన మనం పూర్వజన్మలో ప్రాకృత కర్మ విశేషాలు ఏవైతే ప్రారంధ కర్మలుగా మనకి వచ్చి పాపకర్మలను అనుభవించేటువంటి స్థితిని అనుభవింపచేస్తూ ఉంటాయో అటువంటి కర్మలన్నీ కూడా ఇటువంటి స్వరూపాన్ని చూడడం వల్ల తొలగిపోతాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీని దర్శించడం వల్ల పోతాయి. అమ్మవారు పతివ్రత లక్షణాలని కలిగి ఉంటుందట. అటువంటి పతివ్రతల యొక్క దర్శనాన్ని చేయడం వలన మనందరిలో పేరుకుపోయినటువంటి వాసనలు, ప్రాకృత జన్మ విశేషాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి మనస్సు అమ్మవారి అనుగ్రహం వల్ల పొందుతూ ఉంటామట. కనుక అటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి తల్లి కనుక అమ్మవారిని పద్మిన్యై నమః అన్నారు. పద్మగంధిన్యై నమః అమ్మవారి నుంచి ఎప్పుడు కూడా పద్మమాలను ధరించి ఉంది, పద్మనిధిని కలిగి ఉంది, పద్మములో ఉంది, పద్మముగా ఉన్నది. అటువంటి తల్లి నుంచి ఏం స్వరూపం, ఏం వాసన వస్తుంటుంది? పద్మం అనబడేటువంటి వాసన వస్తుంటుంది. పద్మము సుమంగళకరమైనటువంటిది, దాంతోపాటు ఆహ్లాదకరమైనటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది, పంచేటువంటిది. అటువంటి వాసన అమ్మవారి నుంచి వస్తూ ఉంటుంది. ఆ వాసన గ్రహించినటువంటి జీవులు అమ్మవారిలానే ఉంటారు, 10 మందికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కనుక పద్మగంధాయే నమో నమః అనేటువంటి నామం. పుణ్యగంధ, పద్మగంధిన్యే, పుణ్యగంధాయే రెండు పక్కపక్కనే పెట్టారు. పద్మగంధిన్య పద్మము వంటి వాసనలు మొత్తం జగత్తంతా వికసనం చేసేటువంటి తల్లి. పుణ్యగంధాయే నమః అంటే అర్థం ఏమిటి చెప్పారు? పుణ్యవాసన కలిగినటువంటి తల్లి. ఆ వాసన పద్మగంధిన్యే అనేటువంటి వాసనని పీల్చినటువంటి స్వరూపము. అటువంటి తల్లిని భావించగలిగేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, ధ్యానంలో ఎప్పుడైతే అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాసన ఎప్పుడైతే ముక్కుపుటాలకి మనస్సుకి కూడా అంటిందో అటువంటి వాడి యొక్క చరిత్ర అంతా పుణ్యముగా మారిపోతుంట. అటువంటి పుణ్యగంధాన్ని జీవులందరికీ అనుగ్రహించి తపస్సు చేసేటువంటి వాడు, సాధన చేసేటువంటి వాడి యొక్క మనస్సుకు అలదగలిగేటువంటి తల్లి కనుక పుణ్యగంధాయే నమో నమః అనేటువంటి నామాన్ని అమ్మవారికి చెప్తున్నారు. అటువంటి తల్లి సుప్రసన్నాయే. ఆవిడ ఎప్పుడు కూడా చెప్పేది అంటే ఎదుటివాడు చెప్తూ ఉంటే మధ్యలో మాట్లాడడం మనందరికీ అలవాటు. ఆవిడ ఎలాంటిదిట? ముందు తన ముందు కూర్చుని చెప్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, తన కష్టాన్ని వివరిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అమ్మ స్తోత్రాన్ని శ్రద్ధగా పలికేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఏమీ మాట్లాడకుండా వాడు చెప్పేదంతా, వాడు పలికేదంతా శ్రద్ధగా వినేటువంటి తత్వం కలిగి ఉన్నటువంటిదిట. ఆ విన్న తర్వాత ఏం చేస్తుంది? వీడి శ్రద్ధ ఎలాంటిది, వీడు తప్పు చదివాడా ఒప్పు చదివాడా అనే దానికన్నా కూడా ముందు వీడి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంది, ఆ శ్రద్ధని అనుగమించి నేను వీడిని ఎలా అనుగ్రహించాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఆలోచించి ఇవ్వగలిగినటువంటి మూర్తి స్వరూపం కనుక ఆవిడెప్పుడు సుప్రసన్నగా ఉంటుందిట. అలా ఉంటూ ప్రసాదాభిముఖే అనుగ్రహించడానికి అనుకూలంగా ఉంటుందిట. వాడు అడిగాడు, ఎంత శ్రద్ధగా అడిగాడో, అడిగిన దాన్ని యథాతథంగా వాడికి అనుగ్రహించాలి అని ఎప్పుడు కూడా మనకి అనుగ్రహించాలనేటువంటి భావనతో మన ముందు ఉండేటువంటి తల్లి కనుక అనుగ్రహ ప్రసాదిన్యే నమో నమః అనేటువంటి నామంతో చెప్తాను. ప్రసాదాభిముఖే నమో నమః. ఆ ప్రసాదాభిముఖేలో అనుగ్రహం అనేటువంటి వెల్లువని ఎప్పుడు కూడా వర్షిస్తూ ఉండేటువంటి తల్లి. అటువంటి తల్లికి నమస్కారాలు చెప్పుకుంటే ప్రభాయే నమః, మహాకాంతితో ప్రాభవంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ తల్లి. అటువంటి తల్లికి నమస్కారం చెప్పుకుంటే చంద్రవదనాయే నమః, చంద్రుని వల్ల ఆకర్షించగలిగేటువంటి ముఖమండలం కలిగి ఉన్నటువంటిది. ఆ చంద్రుడిని చూస్తే ఏం జరుగుతుంది? ఎంత విసుగ్గా ఉన్నటువంటి మనసైనా సరే వెంటనే చల్లబడుతుంది. అమ్మవారి ముఖాన్ని కానీ, అమ్మవారి యొక్క చిత్రరూపాన్ని కానీ, అమ్మవారి యొక్క ఆలోచనని కానీ, అమ్మవారి యొక్క నామాంతర్గతమైనటువంటి విభూతిగా మనం స్వీకరించినట్లయితే ఆ నామం పలకగానే మనసు శాంతతను అనుభవిస్తూ ఉంటుంది. అటువంటి శాంతాన్ని మనకు అనుగ్రహించేటువంటి తల్లి కనుక చంద్రవదనాయే నమో నమః అన్నారు. అలాగే చంద్రాయే నమః అనే చంద్ర అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి తల్లి. ఆవిడకు ఒక నామం చంద్ర.
ఆ చంద్ర అనేటువంటి నామంతో పిలువబడుతూ చంద్ర సహోదరి నమః అన్నారు. అంటే చంద్రునికి తోబుట్టుగా ఉన్నటువంటి తల్లి. ఈవిడ క్షీరసాగర మధురం నుంచి పుట్టినటువంటి ఆవిడే, ఆయన క్షీరసాగరంలో నుంచి ఉద్భవించినటువంటి వాడే. ఇద్దరూ కూడా అక్క తమ్ముడు అనేటువంటి విధానాలుగా ఉన్నటువంటి వారిద్దరూ తోబుట్టువులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అటువంటి స్వరూపానికి నమస్సులు. చతుర్భుజాయే నమః, 4 చేతుల్లో 4 ఆభరణాలు ధరించి 4 విశేషమైనటువంటి స్థితిగతులను అలంకరించుకుని ఉన్నటువంటి తల్లి. ఆ 4 ద్వారా జగత్తునంతా కూడా ఉద్ధరించేటువంటి తల్లి. చతుర్భుజాయే నమో నమః అన్నారు. చంద్రరూపాయి, చంద్రుని రూపమే తనకి ఆభరణంగా కలిగి ఉన్నటువంటిది. చంద్రుడి రూపమే తనకి ఉన్నటువంటి విశేషమైనటువంటి తోడుగా కలిగి ఉన్నటువంటిది. చంద్రునిగా భాషించేటువంటి తల్లి, ఆ చంద్ర రూపమే తన రూపంగా కలిగి ఉన్నటువంటి తల్లి. అటువంటి రూపానికి నమస్కారం చేసుకుంటే కలిగేటువంటిది ఏమిటి? శాంతము, స్థిరమైనటువంటి చిత్తము, దాంతోపాటుగా ప్రకృతిని అంతా కూడా యథాతథంగా అనుభవించగలిగేటువంటి తత్వము. అనుభవిస్తూ ఉన్నాము అంటే అర్థం ఏమిటి? మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యాన్ని సమగ్రంగా అనుభవించగలిగేటువంటి యోగ్యత మనకిస్తుంది ఈ చంద్రాయే నమః అనేటువంటి నామం. కనుక ఏమంటే బోల్డ్ ఉందండి, అనుగ్రహించే యోగ్యత, అనుభవించే యోగ్యత, ఈ 2 మాకు లేవు. చెప్పుకుంటే మాత్రం బ్యాంకులో బ్యాలెన్స్లు బోల్డ్ ఉంటాయి, కానీ తినడానికి వచ్చేటప్పటికల్లా మెతుకు ఏరుకునేటువంటి జీవితాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కనుక అటువంటి వాళ్ళు నిజంగా ఎందుకు ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని శ్రావణ మాసం అంతా చదవమన్నారు? ఎందుకు విశేషమైనటువంటి పురాణాలు కూడా ఈ తత్వాన్ని విశేషంగా ఆరాధించమని ఎందుకు చెప్తున్నారు అంటే, నీకు పాత్రత, యోగ్యత రెండింటినీ కలిగించేటువంటి నామాలు ఈ నామాలు. అలాగే భావనతో ప్రకృతిని, జగత్తునంతా కూడా ఏ విధంగా చూడాలి, ఆ చూసేటువంటి విధానంలో అమ్మతత్వాన్ని ఎలా మనం ఇక్కడ ఆపాదించుకుంటూ ఉండాలి, ఆపాదించుకుని ఆ లక్షణాలని మనలో పెంపొందించుకునేటువంటి వ్యవహారం పెంచుకుంటూ ఉండాలి. ఇవన్నిటినీ ఒక నిషిద్ధమైనటువంటి ఒక పరిమితిలో, ఒక చట్రంలో పెట్టేసి దీంతో ఇది వస్తుంది, దీన్ని చేయడం ద్వారా ఇంకోటి వస్తుంది, వీటన్నిటినీ సమాహారం చేసుకుంటే నువ్వు చివరికి అమ్మగా మారేటువంటి అనుగ్రహం నీకు కలుగుతుంది. ఈ భావాన్నంతా ఇందులో పెట్టేసి ఈ నామాల్ని మనతో చదివిస్తూనే ఆ చదివించేటువంటి భావాంతర్గతమైనటువంటి తత్వస్వరూపంగా మనల్ని మార్చేటువంటి ప్రక్రియ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో అంతర్గతంగా ఉంది. కనుక ఒక్కొక్క నామాన్ని భావిస్తూ కనుక మొత్తం స్తోత్రం అంతా చదివేయాలి, లేకపోతే మొత్తం 108 నామాలు చదివేయాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి రోజుకొక నామాన్ని తీసుకున్నా, ఆ నామం పట్ల విచారణ చేసిన, దాన్ని విశేషించి ధ్యానం చేసిన, తపస్సుగా ఆచరించిన, జపం చేసిన కలిగేటువంటి పుణ్యం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఈ ప్రక్రియలో 108 నామాల విశేషాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియలో 2వ భాగం పూర్తయింది. వచ్చే వారం మిగతా శేష భాగాన్ని తెలుసుకుని మొత్తం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి యొక్క వైభవాన్నంతా కూడా మనస్సుకి పట్టించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంది.